నర్సయ్య ఈ రౌండ్లో నీకు ఒక స్టోరీ చెప్తాను, ఓకేనా? చెప్పు సార్. ఈ సినిమాలో హీరో ఒక కూరగాయల మార్కెట్లో మేస్త్రిగా చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం వెనకాల ఒక నలుగురిని మనుషులు వేసుకొని ఈ పేటకు నేనే ముఠా మేస్త్రిని అంటూ పెద్ద డబ్బా కొట్టుకుంటారు. ఏ ఊకోరు సారు? ఎందుకు? ఏం చెప్తారు? నేను చెప్తే ఇంకోరి. నర్సయ్య గేమ్ రూల్స్ ఒప్పుకో. ఏ ఊకోరు సారు? రూల్స్ బీల్స్ అన్ని పక్కకు పెట్టుర్రి. గేమ్ రూల్స్ ఒప్పుకొని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తా కథ ఇనూరి. ఎందుకు తెచ్చాను నాకే అర్థం కావట్లేదు. ఓకే కానివ్వండి. రాముడు సీతమ్మని లగ్గమాడింది. ఆడి లగ్గమాడినాక రాముడు వాళ్ళ నాయన ఉంటాడు కదా, వాళ్ళిద్దరిని పోయి జంగల్లో బతుకమన్నాడు. ఈ జంగల్కి పోయిర్రు. జంగల్కి పోగానే ఇక్కడ ఒక జింక పిల్ల కనబడ్డది. ఆ జింక పిల్ల కనబడంగానే సీతమ్మ చూసి జింక పిల్ల కావాలి అన్నది. రాముడు ఏం చేసిండు, ఇక జింక పిల్ల ఎత్తుకొద్దాం రా అని ఇక దాన్ని ఎంబడబడ్డాడు. ఎంబడబడేసరికి ఇక రామనాస్మరుడు వచ్చిండు. రామనాస్మరుడు వచ్చి ఇక సీతమ్మని తీసిండు. ఇంకా ఎక్కగానే ఇక రాముడు వచ్చి మస్తుగా పరిచాన్ అయ్యి ఏమైంది అని తెలుసుకొని ఇక లంకకు పోయిండు. లంకకు పోయి రామనాస్మరునితో కొట్లాడి అని చంపేసి సీతమ్మని ఎత్తుకొని వచ్చింది. ఇట్లుండాలి కథ అంటే. ఏంది చిన్న స్టోరీలు చెప్తావు సార్ ఇప్పుడు? ఇంకా ఏమనుందా? అయిపోయిందా కథ అంటే ఇట్లా ఉండాలి, మంచిగా ఉండాలి. అర్థమైందా? ఓకే. ఇగో సారు మీరు కథ చెప్పినాక అదేమో లాస్ట్కి అడుగుతారు కదా క్వశ్చన్లు. అది ఇప్పుడు మరి కథ నేను చెప్పినా కదా, ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతా, చెప్తావా? అడుగు, చెప్తా. చాయ్ కుమార్ దేనికైనా రెడీ. రామనాస్మరుడు సీతమ్మని ఎట్లెక్కపోయిండు? కార్లనా బస్సులనా? బస్. ఆగు సారు, మీరు ఇట్లా తప్పు చెప్పారు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. రివర్స్ నీకు ఆన్సర్ చేస్తున్నాను. ఇక ఆ రూపాయి గది ఓకే. ఇటు ఆడే ఇక రూపాయి. నెక్స్ట్ రౌండ్ లో నేను లాక్కుంటాను. ఓకే నర్సయ్య, నన్నే బోల్తా కొట్టించావు. మొట్టమొదటిగా చావు మంచి కేవు అనిపించే గేమ్ షోలో నన్ను బోల్తా కొట్టించి నా దగ్గర 1 రూపీ లాగేస్తున్నా. చూసినవా సారు? మేము ఇట్లా ఎట్లా ఆడిపిస్తున్నాం నేను? వెరీ గుడ్. నువ్వు ఇట్లా ఆడిపిస్తావు ఎప్పుడన్నా? మా లాగా ఆడిపియాలి. పక్కన మా సత్యాడు ఉన్నారు, గాడు కూడా ఒక కథ చెప్తాడట. ఇంతవా ఈ నేను గాడు కూడా మంచి కథలు చెప్తాడు. అవునా సత్తి? కథ చెప్పు. ఏంటి సత్య? ఏంటి సారు 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 నేను కూడా ఒక కథ చెప్తా సారు. ఓకే సత్య చెప్పు. అరే జల్దీ చెప్పురా. అనగా మా ఊర్లే కాదు, మా ఊరు పక్కన ఒక ఊర్లే ఒక చెట్టు కింద కాదు చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఆ కాకి ఎర్రటెండలా దూపైంది బాగా. దూపగా దానికి ఏం చేయాలి అని ఊరంతా తిరిగి ఒక గుడిసె కనబడ్డది. గుడిసె కనబడంగానే ఇంకా ఆ గుడిసె పక్కకి ఒక ఏంటది సూజి ఉండే. సూజలో సగం నీళ్ళు ఉన్నాయి. ఇక దానికి ఏం చేయాలి ఆలోచన రాక ఇక చూసింది అక్కడ చూసింది ఇక్కడ చూసింది ఏం చేయాలి తెలియక అప్పుడే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటంటే గుల్కరాయిలు ఉంటాయి కదా, గుల్కరాయిలు అవి దాని నోట్లో తీసుకొచ్చి ఒక్కొక్కటి తీసుకొచ్చి దాన్ని వేసి వేయంగా ఏమవుతుంది నీళ్లు పైకి వచ్చింది. పైకి రాగానే అది గుట్ట తాగేసి ఎగిరిపోయింది. ఇంకా కథ అంటే గిట్లు ఉండాలి. ఎట్లుంది చెప్పు? చాలా బాగా చెప్పు సారు. ఇప్పటివరకు మావాడు అడిగింది కదా క్వశ్చన్ అంటారా? క్వశ్చన్ అది నేను కూడా ఒకటి అడుక్కోవాలా నీకు? చెప్పు. ఇట్టే చెప్పేస్తా, అడుగు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ ఎర్రటెండలో కాకి వచ్చిన ఐడియా ఏంది? ఐడియా చెప్పు. మీ జీవితాన్ని మార్చేస్తుంది. అదే కుండలో కొంచెం వాటర్, ఈ కాకి రాళ్ళు వేస్తే నీళ్ళని పైకి వస్తాయి, అది తాగేయాలని ప్లాన్ చేసుకుంది. అది ఐడియా. మస్తు చెప్పింది సార్. చాలా మంచి కేవు అనిపించే షో. ఓకే సత్య, చాలా బాగా చెప్పాను. 1 రూపీ. రూపాయి ఇవ్వాలి? ఎందుకు నీకు రూపాయి? ఇచ్చే. అది ఎవరైనా చెప్తారు సార్. ఎవరు? అరే ఊకోండి సార్,
అది ఎవరిని అడిగినా చెప్తారు. మా ఇంట్లో చిన్న కొడుకుని అడిగినా కూడా చెప్తాడు. చెప్పి మాడవా ఈయన. హలో అజయ్, నువ్వు కాదే ఆ చిన్న కొడుకి, చిన్నోనికి, పెద్దోనికి కాదు. అరే చిన్న, అరే కాకి దూపైతే ఏం చేస్తుందిరా? అరే ఇప్పుడు కాదురా, కథలా నీ కథ చెప్పిన చూడు. ఆ కథలా కాకి దూపైతే ఏం చేస్తుందిరా? అది గట్టికి చెప్పు. చెప్పాలి బిడ్డ, బాగా చెప్పి నువ్వు. సరిపోయిందా? మీరు నన్ను ఇలా రివర్స్ గేమ్ ఆడిపించి గేమ్ అంతా ఇలా కంప్లీట్ చేస్తారేమో అని భయం కావాలి. అందుకే కట్ చేయండి ఇక్కడికి. ఓకే నర్సయ్య, సత్తయ్య, సెకండ్ రౌండ్ తంతే తన్నాలిరా. అరే గట్టిగా మనల్ని దానమంటాడేం తన్నిద్దాం రండి సార్, తాంతాం. నిన్నవంతు మళ్ళా తంతే మళ్ళా పైసలు ఇస్తాడు. నేను తన్నమయ్యా. తనడం గినడం అంటే రౌండ్ పేరు. మీరు అంతగా ఊహించుకోకండి.